హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎస్వి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అడ్డా యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఆంధ్రప్రదేశ్ చరిత్రకు సంబంధించి మోడల్ పేపర్ ఫోర్లోని పార్ట్ 1 భాగాన్ని అయితే చూద్దాం. ఇప్పటికే మనం 3 మోడల్ పేపర్స్ అయితే కంప్లీట్ చేసాం. ఆ 3 మోడల్ పేపర్స్కి సంబంధించిన లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అలాగే ప్లేలిస్ట్లో కూడా ఉన్నాయి. సో ఎవరైతే వాటిని చూడలేదో తప్పకుండా చూసేయండి ఫ్రెండ్స్, మీకు ఎంతో యూజ్ అవుతాయి. ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్, అబ్దుల్ మాజిద్ సహాయంతో వాస్కోడిగామా కాలికట్ చేరుకున్నాడు. ఆప్షన్ 2, వాస్కోడిగామా 3 నౌకలతో 64 మంది నావికులతో కాలికట్ చేరుకున్నాడు. ఆప్షన్ 3, వాస్కోడిగామా కాలికట్కు వచ్చినప్పుడు జామోరిన్ స్వాగతం పలికాడు. సో పై వాటిలో సరైనవి ఏవి అని క్వశ్చన్ ఇచ్చాడు. సో మనకి 1 మాత్రమే సరైనది, 2 మాత్రమే సరైనది, పైవన్నీ సరైనవే, ఏది కాదు అని ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది ఇక్కడ. సో ఈ క్వశ్చన్ని బట్టి ఆన్సర్ వచ్చేసి పైవన్నీ సరైనవే అండి. సో అబ్దుల్ మాజిద్ ఆయన పేరే ఏమంటారంటే నాజిద్ అని చెప్పి అంటారు, నాజిబ్. ఓకే. సో ఆయన సహాయంతో 1498 మే 17న సో కాలికట్కు చేరుకోవడం జరిగింది. సో ఈ వాస్కోడిగామా సో ఈయన 3 నౌకలలో 64 మంది నావికులతో సో కాలికట్కి అయితే వచ్చినాడు. సో 3 నౌకల పేర్లు కూడా చూడండి, సోయా క్యాబ్రియల్, సోయా రాఫెల్, అలాగే కార్నివాల్ బేరియో. ఈ 3 నావికుల్లో వచ్చారు. సోయా క్యాబ్రియల్లో వాస్కోడిగామా వచ్చాడు మెయిన్గా, సోయా రాఫెల్లో పాలో డాగ్మా వచ్చాడు, అలాగే బేరియాలో నికోలస్ చాక్లో రావడం జరిగింది. ఓకే. అలాగే వాస్కోడిగామా కాలికట్కి వచ్చినప్పుడు జామోరిన్ స్వాగతం పలికాడు. సో అప్పుడు కాలికట్ పాలకుడు ఎవరంటే జామోరిన్. సో జామోరిన్ అది వంశం పేరండి. సో అతని పేరు అసలు పేరు అయితే రాజా విక్రమార్కన్. సో ఈయన సో కాలికట్కు వచ్చినప్పుడు వాస్కోడిగామాకు స్వాగతం పలకడం జరిగింది. కాబట్టి పైవన్నీ సరైనవే. కాబట్టి ఆన్సర్ ఆప్షన్ 3. సో సెకండ్, క్రింది వాటిని జతపరచండి. మనకి తుఫానుల అగాధం, వెస్టిండీస్, కేప్ ఆఫ్ గుడ్ హోప్, కాలికట్ ఇచ్చాడు. సో తుఫానుల అగాధం వచ్చేసి బార్తిలోనియా డోమియసస్. ఓకే. వెస్టిండీస్ వచ్చేసి కొలంబస్, కేప్ ఆఫ్ గుడ్ హోప్ వచ్చేసి 2వ జాన్, కాలికట్ వచ్చేసి వాస్కోడిగామా. సో దీని ప్రకారం ఆన్సర్ వచ్చేసి 3. సో తుఫాన్ల అగాధం. సో బార్తిలోమియా డయాస్ వచ్చేసి భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుగొనుటకై సో దక్షిణాఫ్రికా ప్రాంతానికి చేరుకున్నాడు. ఆఫ్రికాలోని దక్షిణ ప్రాంతానికి చేరుకున్నాడు. సో ఆఫ్రికా దక్షిణ ప్రాంతం వద్ద తుఫానుల వాతావరణం అల్లకల్లోలంగా ఉండటచే డయాస్ తన ప్రయాణాన్ని కొనసాగించలేకపోయాడు. సో డయాస్ తిరిగి ప్రయాణిస్తూ ఆఫ్రికా దక్షిణ ప్రాంతాన్ని తుఫానుల అగాధం అని చెప్పి పేరు పెట్టడం జరిగింది. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి పోర్చుగల్ 2వ జాన్ అయిన తుఫానుల అగాధం పేరు కేప్ ఆఫ్ గుడ్ హోప్ అని చెప్పి చెప్పడం జరిగింది. అలాగే కొలంబస్ భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుగొనటకు బయలుదేరాడు, కానీ అట్లాంటిక్ మహాసముద్రంలో తన దిశ మారి కరేబియన్ దీవులకు చేరుకున్నాడు. సో కొలంబస్ ఈ దీవులకి వెస్టిండీస్ అని పేరు పెట్టడం జరిగింది. ఓకే. సో మనకి కాలికట్ వాస్కోడిగామా గురించి తెలుసు. 1498 మే 15న సో అబ్దుల్ నాజిబ్ సహాయంతో మనకి కాలికట్ చేరుకోవడం జరిగింది. ఓకే. సో కాబట్టి ఆన్సర్ ఆప్షన్ 3. బ్రిటిష్ పరిపాలనా విధానం గురించి. ఆప్షన్ 1, 1757 నుంచి 1857 వరకు రాజ్య స్థాపన కోసం కృషి చేశారు. ఆప్షన్ 2, 1850 నుంచి 1947 మధ్య కాలంలో దోపిడీ ఆర్థికంగా దేశాన్ని దోచుకున్నారు. ఆప్షన్ 3,
వనరులను ఎగుమతి చేసే దేశంగా, వారు తయారు చేసిన వస్తువులకు మార్కెట్గా భారత్ను భావించారు. ఆప్షన్ 4. బ్రిటిష్ వారు ఇతర వలస దేశాలలో పెట్టుబడుల కన్నా భారత్లో తక్కువగా పెట్టారు. ఏది నిజం అని అడిగాడు. మనకి ఆప్షన్స్ 3, 4 సరైనవే, 1, 2 సరైనవే, 1, 2, 3 సరైనవే, పైవన్నీ సరైనవే అన్నాడు. సో ఈ క్వశ్చన్ని బట్టి ఆన్సర్ వచ్చేసి పైవన్నీ సరైనవే అండి. 4 కరెక్టే. సో 1757 నుంచి 1857 వరకు సో రాజ్య స్థాపన కోసం కృషి చేశారండి. భారత్లో రాజ్య స్థాపన చేయాలని చెప్పి వాళ్ళు కృషి చేయడం జరిగింది. 1857 నుంచి 1947 మధ్య కాలంలో భారతదేశాన్ని ఆర్థికంగా దోచుకోవడం జరిగింది. అలాగే వనరుల ఎగుమతి చేసే దేశంగా వారు తయారు చేసిన వస్తువులకు సో భారత్ ఒక మార్కెట్ లాగా భావించారు. అలాగే బ్రిటిష్ వారు ఇతర వలస దేశాలలో పెట్టుబడుల కన్నా భారత్లోనే తక్కువ పెట్టుబడులు పెట్టడం జరిగింది. కాబట్టి ఈ 4 కరెక్టే. ఓకే, సో ఆన్సర్ ఆప్షన్ 4. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్. 1857 తిరుగుబాటు ఆంధ్రాలను ఏ ప్రాంతంలో ప్రభావితం చూపింది? సో 1857 తిరుగుబాటు ఆంధ్రాలో ఏ ప్రాంతంలో ప్రభావాన్ని చూపింది అన్నాడు. సో మనకి ఆప్షన్ పర్లాకిమిడి, ఎర్రన్నగూడెం, కడప, విశాఖ, కర్నూలు, మచిలీపట్నం అని ఉన్నాయి ఆప్షన్స్లో. సో ఆన్సర్ ఆప్షన్ 1 ఏ మరియు బి అండి. పర్లాకిమిడి, ఎర్రన్నగూడెం, అలాగే కడప, విశాఖలో సో ఆంధ్రాలో ఈ ప్రాంతాల్లో అయితే ప్రభావం చూపిందండి. ఓకే, సో ఈ పర్లాకుడి అనేది అప్పట్లో గంజాం జిల్లాలో ఉండేది. సో ప్రస్తుతం ఒరిస్సాలోని గజపతి జిల్లాలో పర్లాకే ముండే అనే పేరుతో ఉంది. ఓకే, ప్రస్తుతం అప్పట్లో ఎక్కడ ఉండేదంటే గంజాం జిల్లాలో ఉండేదండి పర్లాకిడి అనేది. ఇప్పుడేమో ఒడిస్సాలోని గజపతి జిల్లాలోని పర్లాకే ముండే అనే పేరుతో ఉందండి. ఓకే, సో పర్లాకిమిడిలో నవరజాతి వారు ఉండేవాళ్ళండి. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ఎర్రన్నగూడెం. సో ఎర్రన్నగూడెం అనేది గోదావరి ఏజెన్సీ ప్రాంతం అండి. గోదావరి ఏజెన్సీ ప్రాంతం ఇది. సో ఇందులో తిరుగుబాటు తయారు ఎవరంటే కోరకండు సుబ్బారెడ్డి. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఈ 2 దీంతోపాటు కడప, విశాఖ. ఓకే, కడప, విశాఖలో కూడా సో మనకి 1857 తిరుగుబాటు అనేది వీటి మీద కూడా ప్రభావం చూపింది. కడపలో వచ్చి షేక్ పీర్ సాహిబ్ అనే అతను సో తిరుగుబాటు చేయడం జరిగింది. విశాఖపట్నంలో అయితే ప్రధానంగా ముస్లింలు ఉన్నారు కదా, ఆ ముస్లింలు బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి తెలుగులో కరపత్రాలను గోడలపై అంటించి ఉద్యమాన్ని చేపట్టడం జరిగిందండి. విశాఖపట్నం పేరును అప్పుడు మోదాపట్నంగా మార్చాలని కూడా డిమాండ్ చేయడం జరిగింది. కాబట్టి సో ఈ 2 ప్రాంతాలు మొత్తం 4 ప్రాంతాల్లో మనకి సో ప్రభావం అయితే చూపిందండి. కాబట్టి ఆన్సర్ వచ్చేసి మనకి 1. నెక్స్ట్, ఈ క్రింది ప్రవచనములను పరిశీలించండి. గైబాకు చెందిన రామకృష్ణ దండసేనుడు 1857లో చేసిన తిరుగుబాటును అణచివేసింది విల్సన్ నోల్ట్. కడపలో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా జిహాద్ ప్రకటించి బౌదర్ షా II కోసం ప్రార్థన జరిపింది షేక్ పీర్ సాహిబ్. అలాగే 1857 తిరుగుబాటు కాలంలో బ్రిటిష్ ఖజానాను ఎక్కడ దోచుకోబడిందంటే మదీపట్నం అని చెప్పించాడు. వీటిలో ఏవి నిజం కాదు అని చెప్పేసి క్వశ్చన్ అడిగాడండి. సో ఆన్సర్ వచ్చేసి ఏపీ నిజం, సి తప్పు అవుతుందండి. ఓకే, సో గైబాకు చెందిన రామకృష్ణ దండసేనుడు 1857లో సో పర్లాకిమిడిలో తిరుగుబాటు చేశారండి. సో పర్లాకిమిడిలో తిరుగుబాటు చేసింది ఎవరంటే గైబాకు చెందిన రామకృష్ణ దండసేనుడు. ఓకే, సో ఇతన్ని అణచివేసింది ఎవరంటే కెప్టెన్ విల్సన్ నోల్ట్ అండి.
సో ఇతను ఈ కడపలో పర్లాకెమిడిలో తిరుగుబాటును అణిచివేసి రామకృష్ణ దండి సేనను అయితే ఉరితీయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి కడపలో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా జిహాదీని ప్రకటించి బహదూర్ షా 2 కోసం ప్రార్థన జరిపింది అయితే షేక్ పీర్ సాహెబ్ అండి. ఓకే, సో 1857 ఆగస్టు 28న మసీదులో ప్రత్యేక ప్రార్థనలు అయితే జరిపారు. అలాగే బ్రిటిష్ వారిపై జిహాదీని ప్రకటించాడు. పోలీసులు ఇతన్ని అరెస్ట్ చేయడంతో కడపలో తిరుగుబాటు అంతమైంది. ఓకే, సో నెక్స్ట్ వచ్చి 1857 తిరుగుబాటు కాలంలో బ్రిటిష్ ఖజానా ఎక్కడ దోచుకోబడింది అంటే మోదీపట్నం అన్నాడు. కాదండి, జగ్గయ్యపేటలో. ఓకే, జగ్గయ్యపేటలో ఈ బ్రిటిష్ ఖజానా దోచుకోబడిందండి ఉద్యమకారుల చేత. కాబట్టి ఏబి నిజం, సి తప్పు అవుతుంది. ఓకే, కాబట్టి ఆన్సర్ 1. నెక్స్ట్ అసర్టన్. అంకిత వెంకట నరసింహారావు గారు తన భార్య జ్ఞాపకార్థం 1,00,000 రూపాయలను మరియు 11 ఎకరాల భూమిని విశాఖపట్నం హిందూ కళాశాలకు విరాళం ఇచ్చాడు. రీజన్: 1860లో ఒక జమీందారీ పాఠశాలగా ప్రారంభమైన హిందూ కళాశాలను ఎస్విఎన్ కళాశాలగా మార్చడం కోసం అంకిత వెంకట నరసింహారావు గారు సహాయం అందించాడు. సో వీటిలో ఏవి సరైనవి అన్నాడు. ఏఆర్ సరైనవి మరియు ఆర్ అనేది ఏకు సరైన వివరణ కాదు. ఏఆర్ 2 సరైనవి, ఆర్ అనేది ఏకు సరైన వివరణ కాదు. ఏ సరైనది, ఆర్ సరైనది కాదు. సో ఇతను స్థాపించిన పత్రిక అయితే క్రిషెంట్ అండి, ద క్రిషెంట్. ఓకే, సో ఇది అత్యధికంగా ఇతని వెట్టి చాకరికి వ్యతిరేకంగా పోరాటం చేశాడండి. వెట్టి చాకరికి వ్యతిరేకంగా పోరాటం చేయడం జరిగింది. ఓకే, సో ఈ వెట్టి చాకరికి వ్యతిరేకంగా ఈ పత్రిక అయితే నడపడం జరిగిందండి. ఓకే, సో నెక్స్ట్ 1వ శాతకర్ణి యొక్క సమకాలీన పాలకులకు సంబంధించి క్రింది వాటిలో సరికాని జతను గుర్తించండి అన్నాడు. మనకి ఆప్షన్స్: మగధాల పుష్యమిత్ర సింగుడు, కళింగల కార్వేలుడు, ఇండో గ్రీకు డెమెట్రియస్, శక సహపానుడు అని ఇచ్చాడు. సో ఆన్సర్ వచ్చేసి సరికాని జత అన్నాడు కాబట్టి ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. సో ఈ 1వ శాతకర్ణి యొక్క సమకాలీన పాలకులు వచ్చేసి మగధల పుష్యమిత్ర సంగుడు, కళింగల కార్వేలుడు, ఇండో గ్రీక్ డెమెట్రియస్, వీళ్ళు ముగ్గురు అండి. శక సహపానుడు కాదు. ఓకే, కాబట్టి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. సరే, నెక్స్ట్ క్వశ్చన్. శాతవాహన కాలంలోని శాసనాలకు సంబంధించి క్రింది వాటిని జతపరచండి. మాకిధోని శాసనం, నాగార్జునకొండ శాసనం, చినగంజా శాసనం, కార్లే ధరణికోట శాసనాలు ఇచ్చాడు. సో వేయించిన వారి పేర్లు కూడా ఇక్కడ ఇచ్చాడు. మూల పులమావి, విజయశ్రీ శాతకర్ణి, యజ్ఞశ్రీ శాతకర్ణి, 2వ పులమావి. సో వీటిని జతపరచమన్నాడు. సో మాక్యధోని శాసనం ఏ ఇచ్చింది ఎవరంటే పులమావి అండి. నాగార్జునకొండ శాసనం వచ్చేసి విజయశ్రీ శాతకర్ణి, చినగంజా శాసనం వచ్చేసి యజ్ఞశ్రీ శాతకర్ణి, కార్లే ధరణికోట శాసనాలు వచ్చేసి 2వ పులమావి అండి. కాబట్టి మనకి 1కి ఏ, 2కి బి, 3కి సి, 4కి డి. ఆప్షన్ ఎక్కడుందంటే ఆప్షన్ 4లో ఉంది. కాబట్టి సో ఆన్సర్ ఆప్షన్ 4 అవుతుందండి. ఓకే, సో వీరి ఇతర రచనలు వచ్చేసి బ్రహ్మ సమాజం, వివేకవర్ధిని, అలాగే సత్యవతి చరిత్ర, సో అలాగే యేసుక్రీస్తు చరిత్ర, విక్టోరియా మహారాణి చరిత్ర, ఇవన్నీ సో ఇతని యొక్క ఇతర రచనలు అండి. ఓకే, కాబట్టి దీని ప్రకారం ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. క్వశ్చన్: మౌలి అహ్మదుల్లా మద్రాస్ నుంచి వచ్చిన బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఫైజాబాద్లో తిరుగుబాటు చేశాడు. సో బి. పుల్వాన్ రాజు జగన్నాథ్ సింగ్ మౌలి అహ్మదుల్లాను అణచివేసి బ్రిటిష్ వారి నుండి 50,000 రివార్డు పొందాడు. సి. భారతదేశం సామాజిక వ్యవహారాల్లో జోక్యం చేసుకోరాదని బ్రిటిష్ వారు నిర్ణయించారు. సో కింది ప్రవచనాల్లో సరైనవి ఏవి అన్నాడు క్వశ్చన్లో. ఆప్షన్ ఏ ఇవన్నీ సరైనవి. ఆప్షన్ 2 ఏబి తప్పు, ఆప్షన్ ఏబి తప్పు, సి నిజం. ఆప్షన్ 3 ఏసీ నిజం, బి తప్పు. ఆప్షన్ 4 ఏసీ తప్పు, బి నిజం. సో ఆన్సర్ వచ్చేసి ఇవన్నీ సరైనవే అండి. సో ఫైజాబాద్ ఆర్ యూపీ. ఓకే, ఫైజాబాద్ ఆర్ యూపీ
తిరుగుబాటు ఎవరంటే మౌలి అహ్మదుల్లా. ఈయన మద్రాసు నుంచి వచ్చి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఫైజాబాద్లో తిరుగుబాటు చేయడం జరిగింది. సో ఈ పుల్వాన్ రాజు ఎవరైతే ఉన్నారో ఆ పుల్వాన్ రాజు జగన్నాథ్ సింగ్ ఆయన మౌలి అహ్మదుల్లాను అణిచివేసి బ్రిటిష్ వారి నుంచి అవేలు పొందాడు. ఇది కరెక్టే. అలాగే ఈ 1857 తిరుగుబాటు తర్వాత భారతీయ సామాజిక వ్యవహారాల్లో జోక్యం చేసుకోకూడదని బ్రిటిష్ వారు అయితే నిర్ణయించడం జరిగింది. కాబట్టి పైవన్నీ సరైనవే. సో కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. సో 12 చూడండి. రెండవ శాంతమూలుడికి సంబంధించిన క్రింది వానిలో సరికాని వాక్యాలు గుర్తించండి. ఆప్షన్ ఏ, ఇతడు నాగార్జునకొండ వద్ద ప్రాకృతంలో శాసనం వేయించాడు. ఆప్షన్ బి, దక్షిణ భారతదేశంలో హిందూ దేవాలయం నిర్మించిన మొట్టమొదటి రాజు. ఆప్షన్ సి, నాగార్జునకొండలో కార్తికేయుని దేవాలయం నిర్మించాడు. ఓకే, మనకి సరికాని వాక్యాల గురించి ఇక్కడ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. సో ఆప్షన్స్లో మనకి ఏ మాత్రమే, బి మాత్రమే, ఏబి, ఏసి అని ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ మాత్రమే సరికాదండి, మిగతావన్నీ కరెక్టే. ఇతడు నాగార్జునకొండ వద్ద ప్రాకృతంలో శాసనం వేయించాడు అన్నాడు, కాదండి. సంస్కృతంలో శాసనం వేయించడం జరిగింది. సో ఏహువుల శాంతమూడు ఆర్ రెండవ శాంతమూలు సో నాగార్జునకొండ వద్ద ప్రాకృతంలో శాసనం వేయించడం అయితే జరిగింది. సో ఇతని కాలంలోనే సంస్కృతంలో శాసనాలు వేసే సాంప్రదాయం అయితే ప్రారంభమైంది. ఇతని కాలం నుండే సంస్కృతంలో శాసనాలు వేసే సాంప్రదాయం అయితే ప్రారంభమైందండి. అలాగే దక్షిణ భారతదేశంలో హిందూ దేవాలయాలు నిర్మించిన మొట్టమొదటి రాజు ఎవరంటే ఈ రెండవ శాంతమూలుడు ఆర్ యెహోవా శాంతమూలుడు అండి. అలాగే సో నాగార్జునకొండ దగ్గర చాలా దేవాలయాలు అయితే నిర్మించారు. అందులో ఒకటి కార్తికేయుని దేవాలయం అండి. సో మిగతా దేవాలయాలు అంటే ఏమిటంటే పుష్పభద్ర నారాయణ స్వామి దేవాలయం, అలాగే నందికేశ్వర ఆలయం, అలాగే నవగ్రహ ఆలయాలు, అలాగే హారతి దేవాలయం అని చెప్పి సో ఈయన నాగార్జునకొండలో ఈ దేవాలయాలు నిర్మించడం జరిగింది. సో ఈ దేవాలయాలన్నీ ఆగమ శాస్త్రం ప్రకారం గర్భగుడి, అంతరాలం, మండపం, ధ్వజస్తంభం ప్రాకారాలను అయితే నిర్మించడం జరిగిందండి. ఓకే, సో ఈ క్వశ్చన్ని బట్టి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 క్వశ్చన్. సో చూడండి నెక్స్ట్, జస్టిస్ పార్టీ స్థాపనలో క్రింది వాటిలో ఎవరి పాత్ర లేదు? సో ఆప్షన్స్ ఈవి రామస్వామి నాయకర్, త్యాగరాజ శెట్టి, మొదలియార్ నాయర్. సో ఎవరి పాత్ర లేదు అంటే ఈ రామస్వామి నాయకర్, ఈయన యొక్క పాత్ర లేదంటే మిగతా వాళ్ళు సో ఈ జస్టిస్ పార్టీ స్థాపనలో ముఖ్య భూమిక అయితే పోషించడం జరిగింది. సో ఈ జస్టిస్ పార్టీ అనేది ఫస్ట్ 1917 ఫిబ్రవరిలో జస్టిస్ సంస్థ అనే పేరుతో ఒక పత్రిక అయితే ప్రచురించబడి జరిగింది. సో దక్షిణ భారత ప్రజల సంఘం అనే సంస్థ నుంచి మనకి జస్టిస్ అనే పేరుతో సో పత్రిక అయితే ప్రచురించింది. సో 1917 జూలైలో బ్రాహ్మణేతరుల అభివృద్ధి కొరకు జస్టిస్ పార్టీ అనేది స్థాపించడం జరిగిందండి. ఓకే, ఫస్ట్ వచ్చేసి మనకి దక్షిణ భారత ప్రజల సంఘం అనే ఒక సంస్థ ఏర్పాటు చేయడం జరిగింది. సో దానికి ముఖ్య పాత్రధారులు వచ్చి త్యాగరాజ శెట్టియార్, మొదలియార్ నాయర్. వీళ్ళే సో 1917 ఫిబ్రవరిలో సో జస్టిస్ అనే పేరుతో ఒక పత్రికను ప్రచురించారు. సో 1917 జూలైలో బ్రాహ్మణేతరుల కొరకు ఒక పార్టీ ఉండాలని చెప్పేసి సో జస్టిస్ పార్టీని స్థాపించడం జరిగింది. ఓకే, సో ఇది భారతదేశంలో బ్రాహ్మణులకు వ్యతిరేకంగా స్థాపించబడిన మొట్టమొదటి పార్టీ ఏంటంటే జస్టిస్ పార్టీ అండి. ఓకే, సో కాబట్టి ఆన్సర్ ఆప్షన్ 1. సో చూడండి, క్రింది వాటిని జతపరచండి అన్నాడు. సో రచయితల గురించి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో నిర్వచోత్తన రామాయణం రచించింది ఎవరు అంటే తిక్కన గారండి. సో రంగనాథ రామాయణం రచించింది గోన బుద్ధారెడ్డి. సో భాస్కర రామాయణాన్ని లెక్కి భాస్కరుడు, సంస్కృత రామాయణంని మధురవాణి రచించడం జరిగింది. సో దీన్ని బట్టి సో నిర్వచనోత్తర రామాయణం వచ్చేసి తిక్కన అంటే సి, రంగనాథ రామాయణం అంటే గోన బుద్ధారెడ్డి ఏ, భాస్కర రామాయణం అంటే డి పులిక్కి భాస్కరుడు, సంస్కృత రామాయణం మధురవాణి. సో సిఏ డిబి, కాబట్టి ఆన్సర్ ఆప్షన్ 2 అవుతుందండి. ఓకే, సో నెక్స్ట్ చూడండి,
నిశ్చిత వాక్యం. సిపాల తిరుగుబాటు కాలంలో నిజాం నవాబు బ్రిటిష్ వారికి మద్దతు ఇచ్చారు. హేతువు హైదరాబాద్ ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడాలనుకుంది. మనకి ఆప్షన్స్లో ఏ మరియు ఆర్ రెండు సరైనవి, ఆర్ అనేది ఏకి సరైన వివరణ, మరియు ఏ మరియు ఆర్ రెండు సరైనవి మరియు ఆర్ అనేది ఏకి సరైన వివరణ కాదు. ఆప్షన్ 3లో వచ్చేసి ఏ సరైనది, ఆర్ సరైనది కాదు. ఆప్షన్ 4లో వచ్చి ఏ సరైనది కాదు, ఆర్ మాత్రమే సరైనది. సో ఈ రెండింటిని పరిశీలిస్తే మనం ఆన్సర్ వచ్చేసి ఏ మరియు ఆర్ రెండు సరైనవి అవుతాయి, మరియు ఆర్ అనేది ఏకు సరైన వివరణ అవుతుందండి. ఎందుకంటే సో సిపాల తిరుగుబాటు కాలంలో నిజాం నవాబులు అయితే బ్రిటిష్ వారికి మద్దతు ఇచ్చారు. ఎందుకంటే సో వాళ్ళు ఆర్థిక సంక్షోభంలో ఉన్నారు. ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడాలంటే సో నిజాం నవాబులు సో బ్రిటిష్ వారికి మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉంది. కాబట్టి సో వాళ్ళు బ్రిటిష్ వారికి మద్దతు ఇవ్వడం జరిగింది. కాబట్టి మనకు ఏ మరియు ఆర్ రెండు సరైనవే, ఏ ఆర్కు సరైన వివరణ అని చెప్పేసి చెప్పవచ్చు. కాబట్టి ఆన్సర్ 1 అవుతుంది. భారతదేశానికి స్వాతంత్రం వచ్చే నాటికి గల సంస్థానాలకు సంబంధించి క్రింది వాటిని జతపరచండి అన్నాడు. మనకు ట్రావెన్కోర్, హైదరాబాద్, జునాగఢ్, కాశ్మీర్ ఇచ్చాడు. సో వారి యొక్క రాజుల సంస్థానానికి సంబంధించిన రాజుల గురించి కూడా ఇచ్చాడు. రామస్వామి అయ్యర్, లాయక్ అలీ, షానవాబ్ భుట్టో, హార్సింగ్. సో ట్రావెన్కోర్ వచ్చేసి రామస్వామి అయ్యర్ వాళ్ళు పాలించేవాళ్ళు. హైదరాబాద్ నుంచి లాయక్ అలీ, జునాగఢ్ వచ్చి షానవాజ్ భుట్టో, కాశ్మీర్ వచ్చేసి హార్సింగ్. ఓకే, సో దీన్ని బట్టి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అవుతుంది. 1కి ఏ, 2 బి, 3 సి, 4 డి. ఓకే, సో ఆన్సర్ ఆప్షన్ 1 అనేది కరెక్ట్. క్రింది వానిలో సరైన వాక్యాలను గుర్తించండి అన్నాడు. గణితంలో ప్రావీణ్యం కలిగిన వేంగి చాళుక్య రాజు ఎవరంటే గుణగ విద్యాదిత్యుడు అన్నాడు. గుణగ విద్యాదిత్యుడి యొక్క బిరుదు పృథ్వీ వల్లభ అన్నాడు. అలాగే గుణగ విద్యాదిత్యుడు కళింగరాజు దేవవర్మను ఓడించి శృంఖంగా పొందినవి గుర్రాలు అన్నాడు. సో మనకి ఆప్షన్స్లో ఏబి, బీసీ, ఏబిసి, ఏ మాత్రమే ఉన్నాయి. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 అనేది కరెక్ట్ అవుతుంది. ఎందుకంటే సో గణితంలో ప్రావీణ్యం పొందిన వేంగి చాళుక్య రాజు ఎవరంటే గుణగ విద్యాదిత్యుడే. అలాగే గుణగ విద్యాదిత్యుడి యొక్క బిరువు వచ్చి పృథ్వీ వల్లభ అనేది కూడా రైటే. సో గుణగ విద్యాదిత్యుడు కళింగరాజు దేవవర్మను అయితే ఓడించడం జరిగింది. శృంఖంగా పొందిన గుర్రాలు కాదు, ఏనుగులు. కాబట్టి సి అనేది తప్పు అవుతుంది. సో దీని ప్రకారం ఆన్సర్ వచ్చేసి ఏబి అనేవి కరెక్ట్. కాబట్టి ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో కాకతీయ రాజులకు సంబంధించిన సరైన క్రమం అన్నాడు. ఇక్కడ మనకి పేతరాజు, మహాదేవుడు, గణపతి దేవుడు, రుద్రదేవుడు, రుద్రమదేవి అని ఆప్షన్ 1లో ఇచ్చాడు. సో 2లో వచ్చేసి 1వ పేతరాజు, రుద్రదేవుడు, మహాదేవుడు, గణపతి దేవుడు, రుద్రమదేవి అన్నాడు. 3వ ఆప్షన్లో వచ్చి 1వ పేతరాజు, గణపతి దేవుడు, మహాదేవుడు, రుద్రదేవుడు, రుద్రమదేవి. 4వ ఆప్షన్లో మహాదేవుడు, రుద్రదేవుడు, 1వ పేతరాజు, గణపతి దేవుడు, రుద్రమదేవి. సో అన్నిట్లో రుద్రమదేవి అనేది ఉంది. కాబట్టి సో మనం ప్రతి ఒక్క ఆప్షన్ అయితే చూడాలి. సో రుద్రమదేవి తర్వాత మనకి 2వ ప్రతాపరుద్రుడు కూడా వస్తాడు. సో ఇక్కడి వరకు ఇవ్వడం జరిగింది. సో దీన్ని బట్టి మనకి సో సరైన వర్షక్రమం చూసుకుంటే ఫస్ట్ 1వ పేతరాజు వస్తాడు. సో ఆ తర్వాత రుద్రదేవుడు వస్తాడు. తర్వాత మహాదేవుడు వస్తాడు. దాని తర్వాత గణపతి దేవుడు వస్తాడు. అలాగే రుద్రమదేవి వస్తుందండి. ఈ ఇచ్చిన రాజులకు సంబంధించి ఇంకా ఉన్నారు చాలామంది రాజులు. మనకిచ్చింది ఈ కొద్దిమంది రాజులకు సంబంధించి. సో ఈ కొద్దిమంది రాజులకు చూసుకుంటే మనకి ఫస్ట్ 1వ పేతరాజు, రుద్రదేవుడు 2 వస్తాడు, మహాదేవుడు, గణపతి దేవుడు, ఆయన తర్వాత సో రుద్రమదేవి అనే ఆమె రావడం జరుగుతుంది. కాబట్టి మనకి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 అవుతుంది. ఓకే, సో రెడ్డి రాజుల కాలంలో భూమి శిస్తుని ఏమని పిలిచేవారు అన్నాడు. బాగా, అలమ, కృషి ప్రపంచం ఏది కాదు. సో భూమి శిస్తును రెడ్డి రాజు కాలంలో ఏమని పిలిచేవాళ్ళంటే కృషి ప్రపంచం అని పిలిచేవాళ్ళంటే. ఓకే, సో మీరు ఏం చేస్తారంటే సో ఏ రాజుల కాలంలో శిస్తుల పేరు, భూమి శిస్తుల పేరు అనేది గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ నుంచి కొంచెం బిట్టుపడే అవకాశం అయితే ఉంది. ఓకే, సో కాబట్టి ఇక్కడ ఆన్సర్ వచ్చేసి 3 అవుతుంది. ఓకే, నెక్స్ట్ కాకతీయుల కాలంలో విధించే సుంకాలకు సంబంధించి సరికానిది ఏది అన్నాడు. మనకి ఆప్షన్స్లో ఇల్లది అంటే ఇంటి పన్ను, అరిశుంకం అంటే గనుగబై పన్ను, పడేగల పన్ను అంటే యువరాజుల ఖర్చుల కోసం వసూలు చేసే పన్ను,
మడిగా అంటే దుకాణాలపై పన్ను అన్నాడు. మనకి ఇక్కడ సరికానిది అని క్వశ్చన్లో ఇవ్వడం జరిగింది. సో దీన్ని బట్టి ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ 3 అవుతుంది. పడేగల పన్ను యువరాజుల కోసం చేసే పన్ను అనేది కరెక్ట్ కాదు. ఓకే, పడేగల పన్ను అంటే సైన్యాధిపతులు ఎవరైతే ఉంటారో వారి యొక్క జీతాల కోసం వసూలు చేసే పన్నే పడేగల పన్ను అండి. సో యువరాజుల కోసం ఖర్చు చేసే పన్ను ఏంటంటే దొగచార అనేది పన్ను అవుతుంది. దొగచార. ఓకే, దొగచార అనే పన్ను ఏంటంటే యువరాజు ఖర్చులు ఏవైతే ఉంటాయో ఆ యువరాజుల ఖర్చుల కోసం వసూలు చేసే పన్నును ఏమంటుంటే దొగచార అంటారండి. ఓకే, కాబట్టి ఇక్కడ ఆన్సర్ 3 అనేది కరెక్ట్. వీడియో చేస్తున్న మిత్రులందరికీ ఒక సజెషన్ అండి. మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ సింబల్ ఉంటుంది, దాన్ని యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్లో సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి, ఎకానమీకి సంబంధించి, పాలిటిక్స్ సంబంధించిన మోడల్ పేపర్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి. సో వాటిని చూడాలనుకుంటే మీరు ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూసేయండి ఫ్రెండ్స్. అలాగే మెయిన్గా సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి చాప్టర్ వైజ్ బిట్స్ ఉన్నాయి. అలాగే ఎకానమీకి సంబంధించిన చాప్టర్ వైజ్ బిట్స్ కూడా చేస్తూ ఉన్నాను. సో 2 చాప్టర్లు అయితే కంప్లీట్ అయిపోయి వాటికి సంబంధించిన వీడియోస్ కూడా నేను ప్లేలిస్ట్లో ఉంచడం జరిగింది. సో మీరు కావాలనుకుంటే వెళ్ళి చూడండి ఫ్రెండ్స్. అలాగే ఈ బిట్స్కి సంబంధించిన పీడిఎఫ్ కావాలనుకుంటే మీరు టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఆ టెలిగ్రామ్ గ్రూప్ సంబంధించిన లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు ఆ టెలిగ్రామ్ లింక్లోకి వెళ్ళి ఆ డిస్క్రిప్షన్లో లింక్లోకి వెళ్ళి టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయ్యి డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, సో చూడండి క్వశ్చన్. బీరారు ఒప్పందం ఎప్పుడు జరిగింది? 1852, 1865, 1853, 1854. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3, 1853లో బీరారు ఒప్పందం జరిగింది. ఓకే, సో ఈ బీరారు ఒప్పందం ప్రకారం హైదరాబాద్ నవాబు అయిన నజరుద్దౌలా బ్రిటిష్ డల్హౌసీకి బీరార్, ఉస్మానాబాద్, రాయచూర్ ప్రాంతాలను ఇవ్వడం జరిగిందండి. ఈ ఒప్పందం ప్రకారం సో నసీరుద్దౌలా బ్రిటిష్ వారికి లేదా డల్హౌసీకి సో బీరార్ ఒకటి, ఉస్మానాబాద్ ఒకటి, రాయచూర్ ప్రాంతాలను ఇవ్వడం జరిగింది. ఓకే, సో ఎప్పుడు జరిగిందంటే 1853. ఓకే, సో నెక్స్ట్. డచ్ మరియు బ్రిటిష్ వారికి మచిలీపట్నం వద్ద స్థావరం ఏర్పాటుకు అనుమతించిన గోల్కొండ రాజు ఎవరు? మహమ్మద్ కులీ కుతుబ్ షా, అబ్దుల్లా కుతుబ్ షా, షా ఆలం ఎవరు కాదన్నాడు. సో ఆన్సర్ వచ్చేసి మహమ్మద్ కులీ కుతుబ్ షా అండి. సో డచ్ మరియు బ్రిటిష్ వారికి ఇచ్చింది సో మహమ్మద్ కులీ కుతుబ్ షా. అలాగే ఫ్రెంచ్ మరియు పోర్చుగీస్ వారికి మచిలీపట్నం స్థావరం ఏర్పాటుకు అనుమతించిన ఎవరంటే అబ్దుల్లా కుతుబ్ షా అండి. సో డచ్ బ్రిటిష్ వారు అడిగితే మహమ్మద్ కులీ కుతుబ్ షా, ఫ్రెంచ్ మరియు పోర్చుగీస్ అడిగితే అబ్దుల్లా కుతుబ్ షా. ఓకే, ఇవి గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్. సో దీని ప్రకారం ఆన్సర్ 1. ఓకే, 1857 తిరుగుబాటు సమయంలో ఆంధ్రాలో కూడా తిరుగుబాటు జరిగింది. ఆంధ్రాలో ఎర్రన్నగూడెంలో తిరుగుబాటు చేసిన వ్యక్తి ఎవరన్నాడు? షేక్ పీర్ సాహెబ్, రాధాకృష్ణ దండసేన, కోరుగంట సుబ్బారెడ్డి, ఉయ్యాలవాడి నరసింహారెడ్డి అని మనకి ఆప్షన్స్ ఉన్నాయి. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3, కోరుగంట సుబ్బారెడ్డి అండి. సో ఎర్రన్నగూడెంలో తిరుగుబాటు చేసింది కోరుగంట సుబ్బారెడ్డి. ఓకే, షేక్ పీర్ వచ్చేసి కడపలో చేశాడు. సో రాధాకృష్ణ దండసేన వచ్చి పర్లాకిమిటిలో చేయడం జరిగింది. ఓకే, కాబట్టి సో ఆన్సర్ ఆప్షన్ 3. విశాలాంధ్ర అనే పుస్తకాన్ని రచించి ఆంధ్ర తెలంగాణల కలిసి విశాలాంధ్ర రాష్ట్రంగా ఏర్పడాలని తన భావాన్ని వ్యక్తపరిచింది ఎవరు అన్నాడు? వావిలాల గోపాలకృష్ణయ్య, ఐదేవర కాళేశ్వరరావు, దిగ్గిరాల గోపాలకృష్ణయ్య, పుచ్చలపల్లి సుందరయ్య అని మనకి ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి. సో అలా వ్యక్తీకరించినది ఎవరు అంటే వావిలాల గోపాలకృష్ణయ్య అండి. కాబట్టి ఆన్సర్ 1 అవుతుంది. ఓకే, సో నెక్స్ట్. 1857 తిరుగుబాటుకి సంబంధించి క్రింద ఇవ్వబడిన వాటిలో సరికాని వాక్యాలు ఏవన్నాడు? ఆప్షన్ 1, 1850 తిరుగుబాటుకి తక్షణ కారణం ఆవుకోవు మరియు పందుకోవుతో చేసిన తూటాలు. అలాగే ఢిల్లీలో తిరుగుబాటు చేసింది భక్తఖాన్, అణచివేసింది హడ్సన్. సో ఆప్షన్ సి వచ్చి అర్రా లేదా జగదీష్పూర్లో తిరుగుబాటు చేసింది మౌలి అహ్మదుల్లా, అణచివేసింది టైలర్ మరియు ఐర్. అలాగే 1857 తిరుగుబాటు నల్లజాతి వారి
తెల్లజాతి వారికి వ్యతిరేకంగా చేసిన ఉద్యమాన్ని చెప్పింది హోమ్స్ అని మనకి ఇక్కడ వాక్యాలు అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ వాక్యాలను బట్టి చూస్తే ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ అవుతుంది. ఎందుకంటే 1850 తిరుగుబాటుకు కారణం ఆవుకో పందుకో అది మనకు తెలుసు. అలాగే ఢిల్లీలో తిరుగుబాటు చేసింది ఎవరంటే భక్త్ ఖాన్, మరి అణచివేసింది హట్సన్ అని కూడా తెలుసు. ఓకే, అలాగే అర్రా మరియు జగదీష్పూర్లో తిరుగుబాటు చేసింది మౌలి అహ్మదుల్లా అన్నాడు కాదు, ఇక్కడ కున్వర్ సింగ్ అవుతాడు. కున్వర్ సింగ్ అర్రా లేదా జగదీష్పూర్లో చేసింది కున్వర్ సింగ్. సో ఇతను అణచివేసింది ఎవరంటే టైలర్ మరియు ఆయిర్, ఇది కరెక్ట్. బట్ ఇక్కడ మాత్రం ఇది రాంగ్. మౌలి అహ్మదుల్లా వచ్చేసి మనకి ఫైషాబాద్లో తిరుగుబాటు చేస్తాడు. ఓకే, అలాగే 1850 తిరుగుబాటు తెల్ల జాతి వారికి వ్యతిరేకంగా చేసిన ఉద్యమం అని చెప్పింది హోమ్స్ కాదు, కాయే. ఓకే, కాయే. ఓకే, సో కాబట్టి ఆన్సర్ వచ్చేసి ఏబి అంటే 1. ఓకే, ఇవ్వండి వీటికి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ బిట్స్. మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి.